హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డే 3 ఆఫ్ గోవా సిరీస్. గోవాకి వస్తే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అస్సలు మిస్ కాకండి బ్రో. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఫుల్ 1 డే ప్యాకేజ్ అన్నమాట. ఎవరు మిస్ కాకండి, పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ప్రైస్ డీటెయిల్ గురించి కావాలంటే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి బడ్జెట్ లో ఫుల్ 1 డే ప్యాకేజ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. లంచ్ లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఒక డ్రింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరేం టెన్షన్ అయితే తీసుకోకండి బ్రో. ఎక్స్పీరియన్స్ బోట్ డ్రైవర్ అయితే మనకు ఉంటారు అండ్ మన సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. లైక్ ప్రొవైడింగ్ సేఫ్టీ జాకెట్. సో మేము కలంగట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకైతే ఒక తెలుగు అతను అయితే పరిచయం అయ్యిండు. అతని పేరైతే తిలక్. మాకైతే మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ గురించి. సో మన తెలుగు వాళ్ళకైతే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయని చెప్పిండు. మనకైతే లొకేషన్ అయితే పంపించండి. లొకేషన్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళంగానే మీకైతే ఒక వీడియో తీసి చూపిస్తా చూడండి. సో మన తిలక్ అన్న షాప్ అడ్రస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా చూడండి. షాప్ అయితే ఇదన్నమాట. మన తెలుగు అబ్బాయి తిలక్ అని. నమస్తే అన్న. అన్న మన తెలుగుడే మన అన్న అయితే తిలక్ అన్న. అన్న మన వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ గురించి చెప్పన్న. అన్న మన దగ్గర వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ ఫుల్ 1 డే ప్యాకేజ్ ఉంది బ్రదర్. పికప్, డ్రాప్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్కూబా డైవింగ్, స్కూబా వీడియో, అలాగే డాల్ఫిన్ సైట్ సింగ్. ఏమేమి ఉంటాయి అన్న? లవర్ తోట సేమ్ చక్క మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బ్రదర్. ఐలాండ్ లో ఫుల్ 1 డే ప్యాకేజ్ ఉంది. 100 డీప్ వాటర్. ఏం చక్క లవర్ ని ఇద్దరు ముందుకొచ్చి ఇద్దరు గైడ్ ఉంటారు, ఇద్దరు గైడ్లు ఉంటారు. మంచిగా వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాము. నాన్ స్విమ్మర్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. పోయేటప్పుడు పెద్ద పెద్ద డాల్ఫిన్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. అరే మనకు ఇగో ఈ బుగ్గ ఉంటుంది. బుగ్గ పేరు పారాసైలింగ్ ఉంది. ఈ అరటిపండు దీని పేరు బనానా రైడ్ అంటారు. ఈ గోల్ ఉంది, దీని పేరు బంపర్ రైడ్ అంటారు. ఇగో దీని పేరు బైక్ అంటారు, దీన్ని జెట్స్కి అంటారు. ఇదైతే ఇగో బోట్ రైడ్, ఇగో స్కూబా డైవింగ్ సముద్రంలో. మొత్తం కాంబో ఎంత మన బెస్ట్ ప్రైస్ చెప్పాను. మన బెస్ట్ ప్రైస్ అంటే అన్న తక్కువ అంటే మన తెలుగు ఆంధ్రోళ్ళకి అయితే ఒక 1000 ఇచ్చి పడేస్తాను. దగ్గరకు వస్తే అనుకో కలిసి ఇంకా డిస్కౌంట్ వస్తుంది. మన నెగోషియబుల్ అవుతుంది. మనకైతే దగ్గర వచ్చి మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది. అన్న ఇది మన తెలుగు ఇంకొంచెం తగ్గుతుంది. జర మంచిగా మాట్లాడితే మంచిగా డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. మనకైతే ప్రేమగా మాట్లాడే ప్రేమగా డిస్కౌంట్ తీసుకోవాలి. అంతే అన్న. మనకి ఫుడ్ గిట్ట ఎట్లా మనకు వెజ్ నాన్ వెజ్ ఉంటుంది భయ్యా. మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉంటుంది. బట్ కొంచెం గోవా థాలీ సిస్టమ్ ఉంది. పక్కా హైదరాబాద్ బిర్యానీ అయితే పెట్టాం భయ్యా, గుర్తు పెట్టుకోండి. ఫుడ్ అయితే బాగానే ఉంటుంది కదా. కానీ ఫుడ్ తినే ఫుడ్ పెడతాము. పికపింగ్ డ్రాపింగ్ అంతా మీరు కూడా మాదే ఉంది. ఏసీ ట్రాన్స్పోర్ట్ బై బోట్ 35 to 40 కిలో బై బోట్ ఐలాండ్ తీసుకెళ్తాము. మార్నింగ్ 8:30కి పికప్, 8:30 పికప్ నుంచి ఈవినింగ్ 5 o'clock. ఓవరాల్ గా ఫుల్ 1 డే ప్యాకేజ్ బ్రదర్ మీకు. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్, విజిట్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. బాయ్. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మాత్రం మీ అడ్రస్ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు. సో మనకి పొద్దున్న ఒక 1/2 hour ముందే 7:30 కల్లా కాల్ చేస్తుండే బస్ డ్రైవర్. మేమైతే ఒక 8 o'clock కల్లా రీచ్ అయిపోయింది. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి ఒక 5 to 6 kilometers ట్రావెల్ చేయాలి. మనం ఒక పోర్ట్ ఏరియాకి అయితే రీచ్ అవుతాం. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ బయట చేయాలనుకుంటే మాత్రం చాలా లైట్ గా తీసుకోండి, హెవీగా తినకండి. సో మనీ విషయానికి వచ్చేసే మాత్రం సగం పేమెంట్ ఏమో ఆఫీస్ లో కట్టేసింది, సగం పేమెంట్ ఏమో ఇక్కడ కట్టాలి. సో ఇక్కడ సగం పేమెంట్ కడదాం అనుకుంటే మా దగ్గర మొత్తం ఆన్లైన్ లో ఉండే, క్యాష్ అయితే లేకుండే మా దగ్గర. వాడు ఒక రోజు ముందే ఫోన్ చేసి బ్రో క్యాష్ పెట్టుకోని ఫోన్ చేసిండే, కానీ మా ఫ్రెండ్ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ ఇవ్వలేదు. సో మీకేం ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే సగం క్యాష్ తీసుకెళ్ళండి, సగం ఆన్లైన్ మనీ తీసుకెళ్ళండి. సో మా చేతిలో అయితే మా లగేజెస్ కానీ బ్యాగ్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఎందుకంటే మేమైతే రూమ్ అనేది వెకేట్ చేసాము. ఎందుకంటే హోల్ 1 డే ప్యాకేజ్ కదా. మా బోట్ అయితే చాలా పెద్దగా ఉండే. ఇంతకుముందు మేము పోయినప్పుడు అయితే బోట్ చాలా చిన్నగా ఉండే అండ్ లైఫ్ జాకెట్స్ కూడా చాలా పాతవి ఇచ్చిండే. ఇప్పుడైతే కొంచెం బోట్ అయితే బాగుంది అండ్ లైఫ్ జాకెట్స్ కూడా బాగున్నాయి. కెపాసిటీ వచ్చి 50 members దాకా ఉన్నారు ఒక బోట్ లో.
బ్రేక్ఫాస్ట్ లో 2 సమోసా అండ్ బనానా ఇచ్చారు. బోట్ లో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనతో పాటు ఒక 10 బోట్స్ దాకా అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ ఏమో జర్నీ ఉంటది. ఒక ప్రైవేట్ ఐలాండ్ కి అయితే మనం పోతాం. ఆ ప్రైవేట్ ఐలాండ్ లో మనకి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. మా బోట్ అయితే చాలా పెద్దగా ఉండే. ఇంతకు ముందు మేము పోయినప్పుడు అయితే బోట్ చాలా చిన్నగా ఉండే అండ్ లైఫ్ జాకెట్స్ కూడా చాలా పాతవి ఇచ్చిండే. ఇప్పుడైతే కొంచెం బోట్ అయితే బాగుంది అండ్ లైఫ్ జాకెట్స్ కూడా బాగున్నాయి. కెపాసిటీ వచ్చేసి 50 మెంబర్స్ దాకా ఉన్నారు ఒక బోట్ లో. సో ఫస్ట్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ వచ్చేసి స్కూబా డైవింగ్ అన్నమాట. మనకైతే ముందే మన చేతుల పైన నంబర్స్ అయితే రాసి పెడతారు. ఆ నంబర్ ప్రకారం అయితే అందరు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు స్కూబా డైవింగ్ కి. సో మన నంబర్ వచ్చేసి 28 అన్నమాట. నాదే ఛాన్స్ ఇప్పుడు స్కూబా డైవింగ్ ది. ఇంతకు ముందు ఆల్రెడీ చేసిన, ఇప్పుడు చేస్తున్నా. ఎవరైతే భయపడకండి భయ్యా, ఏం కాదు, చాలా బాగుంటది ఎక్స్పీరియన్స్. మాత్రం ఎక్స్పీరియన్స్ అందరు చేయండి. స్కూబా డైవింగ్ చేసే ముందే మనకైతే ఇద్దరు డైవర్స్ అయితే బోట్లోకి వచ్చి సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మనతో పాటు ఇద్దరు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మననైతే. ఏం టెన్షన్ అయితే పడాల్సింది ఏం లేదు, భయపడకుండా వెళ్తే చాలు. మనకైతే ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ అయితే ఇస్తారు. దాంతో పాటు ఒక ఆక్సిజన్ సిలిండర్ అయితే పెడతారు మనకి. లోపల వ్యూ చూడండి, చాలా బాగుంటది. ఒకవేళ మీకు స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ చేసుకోవచ్చు భయ్యా. ఒక గంట సేపు అయితే ఉంటాం మనకి. స్కూబా డైవింగ్ గంటన్నర కూడా అవ్వచ్చు, ఎందుకంటే కెపాసిటీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకో ఎక్కువసేపు పడుతుంది మనకి. సో మాకైతే లంచ్ లో చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అయితే ఇచ్చిండే. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. మనకి చపాతీస్ కూడా సర్వ్ చేసిండే. దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకైతే బనానా రైడ్ కి అయితే తీసుకెళ్ళండి. ఇది కూడా ఒక 20 సెకండ్స్ ఏమి ఉంటుంది బ్రో. నెక్స్ట్ రైడ్ వచ్చేసి జెట్స్ కి. ఇది కూడా ఒక 20 సెకండ్స్ ఏమి ఉంటుంది బ్రో. మనకైతే డ్రైవింగ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు, వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు మొత్తం అంతా. మనం గమ్మున కూర్చోవాలంతే. నెక్స్ట్ వచ్చేసి బంపర్ రైడ్. ఇది చాలా స్పీడ్ గా తీసుకెళ్తారు. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటది. ఇది కూడా ఒక 10 to 20 సెకండ్స్ అయితే ఉంటది. ఎక్స్పీరియన్స్ అయితే చేయండి మీరు కూడా. సో మన మెయిన్ బోట్ నుంచి ఒక చిన్న బోట్ కి అయితే షిఫ్ట్ చేస్తారు మనని. ఒక 10 మెంబర్స్ నుంచి ఒక 15 మెంబర్స్ దాకా కెపాసిటీ ఉంటుంది దాంట్లో. అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసి అక్కడ మనకి పారాసైలింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. చూడండి ఇవి మాత్రం జబర్దస్త్ ఉంటుంది చూడండి భయ్య. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో ద మెయిన్ టూ వచ్చేసి స్కూబా డైవింగ్ అండ్ పారాసైలింగ్ అన్నమాట. పారాసైలింగ్ లో మేమైతే రిక్వెస్ట్ చేసిండే ఆ భయ్యాని, ఇద్దరిద్దరిని పంపిస్తుండే, ఒక్కొక్కరిని పంపించమని చెప్పిండే. కానీ అయితే వాడు గాలి ఎక్కువ కొడుతుంది బ్రో, ఇద్దరిద్దరిని పంపిస్తాం అప్పుడైతే బ్యాలెన్స్ అయితే అని చెప్పిండు. సో ఓకే అని చెప్పేసినాం మేమైతే. బ్రో పారాసైలింగ్ చేసేటప్పుడు వాళ్ళైతే 300 to 500 అయితే డిమాండ్ చేస్తారు వాటర్ లో డిప్ చేయడానికి. మీరైతే తీసుకోకండి, పైసలు కూడా ఇవ్వకండి, వేస్ట్ ఆఫ్ మనీ అదంతా. వ్యూనైతే చూసి ఎంజాయ్ చేయండి. సో మాకైతే 1000 రూపీస్కి అయితే వచ్చిండే అన్నమాట. మీకు కూడా ఇంత బెస్ట్ ప్రైస్కి కావాలంటే తిలక్ బాయ్కి అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే అవ్వండి. అతనే దగ్గరుండి తీసుకుని వెళ్తాడు మిమ్మల్ని. మనకైతే స్టార్టింగ్ లో డాల్ఫిన్ షో కూడా ఉంటుందని చెప్తారు, కానీ డాల్ఫిన్స్ అయితే మనకు కనబడదు బ్రో. నేను మీకు ఒక విజువలైజేషన్ ఉంటుంది, ఒక వీడియో అయితే పెట్టినా, కానీ అయితే మన డాల్ఫిన్స్ అయితే చూపియరు. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం బ్రో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ గురించి. ఏం లేదు, పారాసైలింగ్ బాగానే ఉంటుంది, స్కూబా డైవింగ్ బాగానే ఉంటుంది, మిగతావన్నీ బుగ్గా ఒక 20 సెకండ్స్ ఏమో ఉంటుంది అంతే. దాంట్లో అంత మజా అయితే ఏం రాదు. మొత్తం హ్యాండ్లింగ్ కూడా వాళ్ళే చేస్తారు మొత్తం.